వేదాంత శాస్త్ర శ్రవణానికి అసలైనటువంటి అర్హత సాధన చతుష్టయ సంపద అని ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం. అయితే ఆ సాధనల్లో ఒక్కొక్క సాధనని గురించి వివరంగా తెలుసుకుంటున్నాం. అందులో మొదటిదైనటువంటి వివేకం, రెండవదైనటువంటి వైరాగ్యం, మూడవది సమాధి షట్క సంపత్తి. అందులో 6 ఉన్నాయి మొత్తం. అందులో మొదటిదైనటువంటి శమం, దాని గురించి నిన్న మనం చెప్పుకున్నాం. ఇంకా ఇప్పుడు ఆ సమాధి షట్క సంపత్తిలో రెండవదైనటువంటి దమం, మూడవదైనటువంటి ఉపరతి, ఆ రెండింటి గురించి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 23వ శ్లోకంలో 23వ శ్లోకాన్ని చూడండి. విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషామింద్రియాణాం సదమః పరికీర్తితః బాహ్యానలంబనం వృత్తే యేషో పరతిరుత్తిమా. విషయేభ్యః పరావర్త్య, విషయాల్లో తిరుగుతూ ఉండేటువంటి విషయాలంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 విషయాలు ఉన్నాయి. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలలో తిరుగుతూ ఉండేటువంటి ఉభయే ఏషాం ఇంద్రియాణం, ఈ 2 రకాలైనటువంటి ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటువంటి 2 రకాలైనటువంటి ఇంద్రియాలు స్వస్వగోళకే స్థాపనం, స్వస్వగోళకే స్థాపనం, వాటి వాటి స్వస్థానాల్లో నిగ్రహించి ఉంచటమే దమః పరికీర్తితః, దమం అనబడుతుంది. దమం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బాహ్యేంద్రియ నిగ్రహం. మనకున్నటువంటి బాహ్యేంద్రియాలు ఏమిటి? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. కాబట్టి ఈ 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ఎప్పుడు కూడా విషయాల్లో తిరుగుతూ ఉంటాయి. విషయాల్లో తిరుగుతూ ఉండేటువంటి ఈ 2 రకాలైనటువంటి కర్మేంద్రియ బాహ్యేంద్రియాలని వాటి వాటి స్థానాల్లో అలా కనుక నిలబెట్టేసినట్టయితే, వాటిని ముందుకు పోకుండా చేసినట్లయితే, ప్రపంచం వైపు పరుగులేకుండా చేసినట్లయితే దాన్ని దమం అంటారు. ఇక బాహ్యానలంబనాం వృత్తే, బాహ్యంలో విషయాలు ఉన్నప్పటికీ కూడా, బాహ్యంలో విషయాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంద్రియాల్లో ఏ రకమైనటువంటి సంచలనం కలగకుండా ఉన్నట్లయితే ఏషః ఉత్తమాః ఉపరతి, అదే ఉత్తమోత్తమైనటువంటి ఉపరతి అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల్లోకి ఇంద్రియాలు పోకుండా ఉంటేనేమో దమం అన్నారు. బాహ్యంలో విషయాలు ఉన్నప్పటికీ కూడా నీవు వాటిని ఇంద్రియాల్లో ఏ రకమైనటువంటి సంచలనం కలగకుండా, ఇంద్రియాల్లో ఏ రకమైనటువంటి అది కావాలి ఇది కావాలనేటువంటి ఆ మార్పులు లేకుండా అలా కనుక ఉన్నట్లయితే దాన్ని ఉపరతి అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మన యొక్క మనస్సు విషయ భోగాల మీదకి, విషయ వస్తువుల మీదకి పోకుండా శాంతంగా ఉండటాన్ని శమం అని మనం నిన్ను చెప్పుకున్నాం. అయితే అసలు మనస్సు ఈ విషయ భోగాల మీదకి అలా వెళుతూ ఆ విషయ వస్తువులతోటి ఈ మనస్సుకి సంబంధం ఎలా కలుగుతున్నది? విషయాలేమో బయట ఉన్నాయి, మనస్సు ఏమో లోపల ఉంది. ఈ రెంటికి సంబంధం ఎట్లా కలుగుతుంది? మీరేమో మీ ఇంట్లో కూర్చున్నారు, ఎక్కడో ఆ బజార్లో ఏదో విషయం జరిగింది, ఆ సంగతి మీకు ఎట్లా తెలిసింది? ఎలా తెలుస్తుంది మనకి? ఎవరన్నా వచ్చి చెబితే తెలుస్తుంది, లేదా నువ్వే పోయి తెలుసుకుంటే తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. నువ్వు ఇక్కడే కూర్చొని అది అక్కడే జరిగితే, అక్కడికిక్కడికి ఏ సంబంధం లేకపోతే అది నీకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అలాగనే ఇక్కడ ప్రపంచంలో విషయాలు ఉన్నాయి, మనస్సు ఏమో లోపల ఉంది. మరి ఆ విషయాలన్నీ మనసుకి ఎట్లా తెలుస్తున్నాయి? ఆ మనసుకి ఎట్లా తెలుస్తున్నాయి అంటే ఇదిగో ఈ ఇంద్రియాల కారణంగా తెలుస్తుంది. ఎవరు ఈ మనసుకి విషయాల యొక్క సమాచారాన్ని అందిస్తున్నారు అని అంటే
ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు 5 కూడా మనకి విషయాలు అందిస్తావు. జ్ఞానేంద్రియాలు ఏమిటి? కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. కన్ను ఏం చేస్తుంది? ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల్ని, భోగాల్ని, వస్తువుల్ని చూస్తుంది. చూసి ఊరుకుంటుందా? అది మనసుకి చెప్తుంది. చెవి ఏం చేస్తుంది? అన్ని రకాలైనటువంటి వ్యవహారాలని వింటది, విని ఊరుకోదు, అది మనసుకి చెప్తుంది. మరి ముక్కు ఏం చేస్తుంది? రకరకాలైనటువంటి వాసనలు చూస్తుంది, చూసి అది మనసుకి చెప్తుంది. నాలుక ఏం చేస్తుంది? రకరకాలైనటువంటి రుచుల్ని గురించి తెలుసుకుంటుంది, మనసుకి చెప్తుంది. చర్మం ఏం చేస్తుంది? స్పర్శ సుఖం ఎట్లా ఉంటుందో దాన్ని మనసుకి తెలియజేస్తూ ఉంటుంది. ఈ ప్రకారంగా మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు ప్రపంచంలో ఉన్నటువంటి 5 విషయాలని గురించినటువంటి సమాచారాన్ని సేకరించి మనసుకి అందిస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి మనస్సు బయట ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకుంటూ ఉంది. ఎప్పుడైతే మనస్సు ఆ విషయాల గురించి తెలుసుకుందో, విషయాల గురించి తెలిసిన తర్వాత ఊరుకుంటుందా మనస్సు? ఆరాటపడతా ఉంటుంది. అదైతే నాకు ఇంత ఆనందం వస్తుంది, ఇదైతే నాకు ఇంత సుఖం కలుగుద్ది, కాబట్టి దాన్ని తెచ్చుకుందాం, దీన్ని తెచ్చుకుందాం, దాన్ని కొనుక్కుందాం, దీన్ని కొనుక్కుందాం. ఈ రకంగా వాటి మీద మనసు కాస్త పరుగులు తీస్తూ ఉంటుంది. అంటే వాటిని ఎట్లా పొందాలా, ఎట్లా తెచ్చుకోవాలా, ఎట్లా అనుభవించాలా అనేటువంటి ఆలోచనల్ని మనసు చేస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు చేసి 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 చివరికి ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలోకి వస్తాయి. ఆ కార్యరూపంలోకి వచ్చినప్పుడు దాన్ని ఈ కర్మేంద్రియాలు వాటి పనులు చేస్తాం. కర్మేంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? అదిగో ఆ మనసు ఏదైతే చెబుతుందో ఆ చెప్పినటువంటి వాటిని తెచ్చుకోవటానికి, అందుకోవటానికి, పట్టుకోవటానికి ఇది ప్రయత్నం చేస్తాం. ఏమిటివి? వాక్కు, కాళ్ళు, చేతులు, గుదము, జననేంద్రియం. ఈ 5 కర్మేంద్రియాలు. కాబట్టి 5 కర్మేంద్రియాలు కూడా మనసు యొక్క అదుపాజ్ఞంలో ఉండి మనసు చెప్పినటువంటి పనులు చేస్తాం. జ్ఞానేంద్రియాలేమో విషయాలను సేకరించి తీసుకొచ్చేమో మనసుకు అందిస్తాయి. మనసేమో వాటి గురించినటువంటి ఆలోచనలు చేసి కర్మేంద్రియాల ద్వారా దాని కోరికల్ని అది తీర్చుకుంటూ ఉంటుంది. ఈ ప్రకారంగా మనసు యొక్క పరుగులకి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సహాయపడతా ఉన్నాయి. మనస్సు అంటే ఇంట్లో ఉన్నటువంటి సంపద. మనస్సు అంటే ఇంట్లో ఉన్నటువంటి సంపద. ఇంద్రియాలంటే ఇంటి యొక్క ద్వారాలు. విషయాలంటే దొంగలు. ఈ దొంగలు ఏం చేస్తారంటే ఆ ద్వారాల గుండా లోపలికి వచ్చి ఈ సంపదను హరించుకొని పోతూ ఉంటారు. మనకు కూడా ఇక్కడ ఉన్నారు దొంగలు. ఎవరు? వాళ్ళే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు. అరి అని అంటే శత్రువులు. ఆ శత్రువులు దొంగ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? మన లోపల ఉన్నటువంటి ధ్యానం అనేటువంటి రత్నాన్ని అపహరిస్తారు. అందుకని తస్మాత్ జాగ్రత్త 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 అని శంకరాచార్య వారు చెప్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఏమిటంటే ఏం జరుగుతుంది అని అంటే ఈ ఇంద్రియ ద్వారాల ద్వారా, ఆ ఇంద్రియాలు అనేటువంటి వాక్యాల ద్వారా బయట ఉన్నటువంటి దొంగలు లోపలికి వచ్చి లోపలటువంటి సంపదను హరించేస్తూ ఉంటారు. అయితే ఆ దొంగలు లోపలికి రాకుండా ఈ సంపదను హరించకుండా ఉండాలంటే ఆ ద్వారం దగ్గర కనుక మనం అడ్డుకుంటే సరిపోతుంది. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత అడ్డుకోవటం కష్టం. ఆ ద్వారం దగ్గర గట్టిగా అడ్డుకొని వాళ్ళ దగ్గర బయటికి పంపించేస్తే ఇక మనకి లోపల సంపద అట్లానే ఉంటుంది. కాబట్టి ఇవి ఎప్పుడైతే ఈ విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు మనసులోకి వచ్చినాయో మనస్సు కాస్త అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. కనుక ఈ ఇంద్రియాలని కట్టడి చేయాలి మనం. అలా కట్టడి చేయగలిగితే దాన్ని దమం అన్నారు. దీన్నే మనం ఇంకో రకంగా కూడా చెప్పుకుంటాం. బుద్ధేమో తండ్రి, మనసేమో తల్లి. 5 ఇంద్రియాలు, 5 బిడ్డలు, జ్ఞానేంద్రియాలు. ఈ 5 బిడ్డలు ఏం చేస్తారంటే ఒక్కొక్క బజార్కి పోతూ ఉంటారు. అన్ని విషయాలు సేకరించి తీసుకొచ్చి తల్లికి చెప్తారు, మనసుకి చెప్తారు. మనసు ఏం చేస్తారంటే అన్నీ తెలుసుకొని ఇక ఏ రకమైనటువంటి ఆలోచనలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి బుద్ధి అనేటువంటి భర్త దగ్గరికి వెళ్ళి ఏమంటే అది తెచ్చుకుందాం, ఇది తెచ్చుకుందాం అని చెప్తారు. ఇప్పుడు ఆయన బుద్ధి అనేటువంటి భర్త ఏం చేస్తారంటే అబ్బాయి అది మనకి సాధ్యం కాదులే, అంత డబ్బులు మన దగ్గర లేవు, కావాలంటే ఇది తెచ్చుకుందాం అని ఏదో అనుకూలమైనటువంటి మాటలు చెప్తే
దానికోసం మళ్ళీ కర్మేంద్రియాలను పనిచెప్పి చేసుకుంటాం. ఈ ప్రకారంగా ఈ మొత్తం కూడా మనకి ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, బయట ఉన్నటువంటి విషయాలు, లోపల ఉన్నటువంటి మనస్సు, వీటన్నిటికి కూడా ఒక లింక్ అనేటువంటిది ఉంది. అందువల్ల దీన్ని దమం అన్నారు. అంటే ఈ ఇంద్రియాలు ప్రపంచ విషయాల్లోకి పరుగులు తీయకుండా ఆపగలిగినట్లయితే అది దమం. దాన్నే ఇంద్రియ నిగ్రహం అన్నారు. అంటే ఏదో ఆ విషయం ఈ విషయం అది ఇది మనం వింటాం, కొన్ని రకరకాలని వింటాం, రకరకాలని చూస్తాం. చూసినవన్నీ కావాలనుకొని, విన్నవన్నీ కావాలనుకొని, తిన్నవన్నీ కావాలనుకొని, అన్నీ కావాలి 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 అని అనుకుంటా ఉంటే మనసు ఎప్పుడు కూడా ఆందోళనలో గందరగోళంలో ఉంటుంది. అందుకని ఈ రకంగా లేకుండా ఈ మనస్సు గందరగోళంలో ఉండి పరమాత్మకు దూరం కాకుండా మనసు ప్రశాంతమై పరమాత్మకు దగ్గర కావాలి అని అంటే ఈ ఇంద్రియాలు ప్రాపంచికమైనటువంటి విషయాల్లో తిరగకుండా ఉండాలా. ఒకవేళ తిరిగినప్పటికి కూడా వాటిని ఆ సమాచారాన్ని తీసుకొచ్చి మనసుకు అందించకుండా ఉండాలి. ఈ రకంగా ఇంద్రియాలని కట్టడి చేయగలిగితే దాన్ని దమం అన్నారు. మరి ఉపరమం అంటే ఏమిటి? ఇలా ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారాను మనస్సుని విషయాల యొక్క అనిత్యతను తెలుసుకొని, అంటే విషయాలన్నీ కూడా అనిత్యమైనవి, శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వవు, కాసేపు సుఖాన్ని ఇచ్చి మరి దుఃఖాన్ని వదిలిపోతాయి అని దాంట్లో ఉన్నటువంటి దోషాలని మళ్ళీ 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 చూస్తూ విచారణ చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనస్సు వాటి మీదకి పరుగులు తీయకుండా ఉంటుంది. అప్పుడు మనసు శాంతిస్తుంది. ఈ శాంతించినటువంటి మనస్సు లక్ష్యం మీద, పరమాత్మ మీద నిలపడానికి వీలుంటుంది. అంటే శమము దమము, మనోనిగ్రహము ఇంద్రియ నిగ్రహము, ఈ రెండు కనుక ఉన్నట్లయితే మనస్సు శుద్ధమవుద్ది, శాంతమవుద్ది, ప్రశాంతమవుద్ది. అప్పుడు ఈ మనస్సు లక్ష్యం మీద నిలబడుతుంది. ఇలా మనస్సు మన యొక్క లక్ష్యం మీద పూర్తిగా నిలిచి ఉంటే, పరమాత్మ మీద మన యొక్క మనస్సు పూర్తిగా నిలిచి ఉంటే మనస్సు ఇక తన చుట్టూ ఉన్నటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు ఏమన్నా సరేగాక వాటి మీదకు పోతాం. నిరంతరము కూడా పరమాత్మ మీదనే మన మనస్సు కనుకుంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకి మనస్సు పోతుంది. నిజంగా మనకి ఏదో ఒక దాని మీద కనుక తీవ్రమైనటువంటి తపన కనుకుంటే దాని గురించే ఆలోచిస్తాం, మిగిలినటువంటి విషయాలు పట్టించుకో, అన్నీ అల్పమైనవి అయిపోతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి పరమాత్మ అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం అయినప్పుడు ఈ ప్రాపంచిక విషయాలన్నీ అల్పమైనటువంటివి అయిపోతాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, రాజకీయ నాయకులు, ఎన్నికల్లో నిలబడ్డటువంటి వాళ్ళు మామూలు కనుకైతే ప్రతిదానికి ఎంత నాకు లాభం వస్తుందని చూస్తారు. ఏ పని చేసినా ఆయనకి ప్రయోజనం కలగాలి. ఇప్పుడు మూట ఇప్పుతారు, సంచులు ఇప్పుతారు, వదలటమే వదలటం, చేతికి ఎముక లేకుండా వదిలేస్తూ ఉంటారు, కోట్లు కోట్లు వదిలేస్తూ ఉంటారు. ఎందుకని? లక్ష్యం అవుతుంది, ఆ పదవిని అందుకోవాలి. ఆ పదవిని అందుకోవాలి అంటే ఎంతైనా సరే వదలాల్సిందే. కాకపోతే ఇది త్యాగం కాదు, ఏమిటంటే పెట్టుబడి, మళ్ళీ ఏదో వస్తుందని, చివరికి అది ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఈ రకంగా ఒక దాని మీద కనుక మనకి ఎప్పుడైతే తీవ్రమైనటువంటి తపన ఉందో మిగిలినటువంటి విషయాలకు అంత ప్రాధాన్యత ఇవ్వవు. అందువల్ల ఇక్కడ కూడా పరమాత్మకి ప్రాధాన్యత ఇచ్చి మోక్షాన్ని అందుకోవటమే ప్రధానమని అనుకొని దాని మీదనే మన యొక్క దృష్టిని పూర్తిగా నిలిపి అందులోనే మన మనస్సుని కనుక లగ్నం చేసి అందులోనే మన మనస్సుని కనుక తిప్పుతా ఉన్నట్టయితే ఈ మనస్సు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అసలు పట్టించుకునేటువంటి పనే ఉండదు. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటో దాన్ని నిర్ణయించుకోవాలి. అలాగే ఆట బొమ్మలు ఉన్నాయనుకోండి, పిల్లలు పరిగెత్తారు ఆ బొమ్మల కోసం, కానీ పెద్దవాళ్ళు కూడా ఈ బొమ్మలతో ఆడుకుందాం అని పరిగెత్తారా? పరిగెత్తారు. కారణం ఏమిటి? ఈ ఆట బొమ్మలు వాళ్ళకి అల్పమైనవి, వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంది పెద్ద పెద్దవి, అదిగో వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల ఆత్మలో మనస్సు నిలిచినటువంటి యోగి ఎదురుగా ఎన్ని రకాలైనటువంటి వస్తువులు, ప్రాపంచికమైనటువంటి వస్తువులు, వ్యవహారాలు, విషయాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటి మీదకి అతని యొక్క మనస్సు చెలించదు. నిజమైనటువంటి సర్వసంగ పరిత్యాగి, నిజమైనటువంటి సన్యాసి, సర్వాన్ని నిజంగా వదిలిపెట్టినటువంటి సన్యాసి, అటువంటి వాడికి ఈ లోకంలో అందరూ కూడా
డబ్బు కోసమో, సంపదల కోసమో, వస్తువుల కోసమో, మరి ఇళ్ళు వాకిళ్ళ కోసమో ఇలా పరుగులు తీస్తూ ఒకరినొకళ్ళు పీక్కు తింటా ఇలా పరుగులు తీస్తూ ఉంటే వాళ్ళు కూడా దానికి పరుగులు తీస్తారా? వాళ్ళు మెదలుకుంటారు. కానీ మనం మాత్రం అనుకుంటాం, వాడు 2 ఇళ్ళు కట్టించాడండి, నేను కూడా కట్టించాలా అంటే వాడిని చూసి వీడు కూడా కట్టించాలనుకుంటాడు. వాడు అంత సంపాదించాడండి, నేను కూడా సంపాదించకపోతే ఎట్ట? కాబట్టి ఇలా వాడు అట్లా చేస్తున్నాడు, వీడు ఇట్లా చేస్తున్నాడని మనం పరిగెత్తాం, కానీ ఆ సర్వసంగ పరిచయానికి మాత్రం పరిగెత్తాం. ఎందుకని? అతడు హాయిగా ప్రశాంతంగా ఆ పరమాత్మలో మనస్సు నిలిపి ఆ ఆనందాన్ని అనుభవిస్తాం. ఇక్కడ మనం వస్తువుల ద్వారా ఆనందం వస్తుంది అనుకుంటున్నాం, ఆయన పరమాత్మ ద్వారా నిజమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల కోసం పరుగులు తీయకుండా ఉంటాడు. ఇలా ఎవరైతే భగవంతుడితో యోగాన్ని పెట్టుకొని, భగవంతుడితో కలయికని పెట్టుకొని, భగవంతుడితో సంబంధం పెట్టుకొని, ఆ భగవంతుడిలోనే ఆ సంబంధంతోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఎదురుగా ఎన్ని రకాలైనటువంటి వస్తువులున్నా, ఎన్ని రకాలైనటువంటి విషయాలున్నా, ఎన్ని రకాలైనటువంటి భోగాలున్నా, ఏమున్నా సరే వాటి మీదకి మనస్సు అనేటువంటిది పోకుండా ఎవరికైతే ఉంటుందో అదిగో అటువంటి వాడే దమంలో ఉన్నట్టు. అలా పోకుండా ఉండటాన్నే దమం, ఉపరమం, ఉపరతి అన్నారు. కాబట్టి ఉపరతిలో ఉన్నటువంటి వాడు ఎవరు? దమంలో ఉన్నటువంటి వాడేమో ఇంద్రియాలని కట్టడి చేసిన వాడు. ఉపరతిలో ఉన్నటువంటి వాడు ఎవరంటే ఎదురుగా విషయాలు ఉన్నప్పటికీ కూడా అతడు లోపలనే ఆనందాన్ని పొందుతూ వాటి వైపుకి పరుగులు తీయడు, వాటి కోసం ప్రయత్నం చేయడు. అదిగో అలా ఉన్నటువంటి వాడిని ఉపరతిలో ఉన్నాడు అని అంటాం. అలా ఉండటాన్నే ఉపరతి అని అంటాం. నిజంగా ఈ శమధమాదులు, ఈ ఉపరతి లౌకికమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఉంటాయి. ఒక సైంటిస్ట్లో, ఒక గొప్ప పారిశ్రామికవేత్తలో, ఒక ఉత్తముడైనటువంటి విద్యార్థులు, అంటే ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలనుకున్నటువంటి విద్యార్థులు, లేదా ఈ బాణ విద్యని, విలువిద్యని సాధన చేసేటువంటి వాళ్ళు, ఇలా ఏ వృత్తిలోనైనా సరే నైపుణ్యం సాధించాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఇంద్రియాల అధీనంలో ఉంటారు. ఎందుకని? నేను సాధించాల్సింది ఇది కనుక దీనికోసం దేన్నైనా వదులుకుంటాను. చదువుకునేటువంటి విద్యార్థి ఉన్నాడు, వాడు ఐఏఎస్ పోయి కలెక్టర్ కావాలని అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? అన్ని రకాలైనటువంటి వాటిని వదిలిపెడతాడు. తన యొక్క లక్ష్యం అది. ఆ లక్ష్యాన్ని సాధించాలి కనుక మిగిలినటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇవ్వదు. అలాగే ఒక పారిశ్రామికవేత్త, ఒక గొప్ప పారిశ్రామికవేత్తను కావాలి, ప్రపంచం అంతా కూడా నా పేరు చెప్పుకోవాలి అనుకున్నాడు. దానికోసం విపరీతమైనటువంటి కష్టం పడతాడు. ఎంత కష్టమైనా పడతా ఉంటాడు, దానికి ఏమి చెల్లించదు. కానీ తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలనుకుంటాడు. ఈ ప్రకారంగా ఒక విషయంలో ఆనందాన్ని పొందుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మిగిలినటువంటి వాటి మీదకి మనసు పోదు. ఇది లౌకిక విషయాలు. అలాగనే పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇంకా నిజమైనటువంటి ఆనందం వస్తుంది. అందుకని అందులో ఉన్నటువంటి వాడు ఇక దేనికోసం కూడా ప్రయత్నం చేయడు. ఇలా మనం ఈ సమాధి శక్తి సంపత్తిలో శమము, దమము, ఉపరతి 3 చెప్పుకున్నాం. 4వది తితిక్ష. మరి తితిక్ష అంటే ఏమిటి? ఆ విషయాన్ని 24వ శ్లోకంలో చెప్తున్నారు. 24వ శ్లోకంలో తితిక్ష అంటే ఏమిటి? సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. సర్వ దుఃఖానాం, అన్ని దుఃఖాలని, అన్ని బాధల్ని అప్రతీకారపూర్వకం, ప్రతీకారం చేయాలి అంటే తప్పించుకోవాలనేటువంటి ఆలోచనే లేకుండా, సమస్తమైనటువంటి దుఃఖాలని, ఈ దుఃఖాలన్నింటి కూడా నేను తప్పించుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా, చింత విలాపరహితం, మనస్సులో ఏమాత్రం చింతలు లేకుండా, ఏమాత్రం దాన్ని గురించినటువంటి బాధ లేకుండా, సహనంగా ఉండటం, ఓర్పుతో ఉండటం. తితిక్ష నిగద్యతే, తితిక్ష అని అంటారు. కాబట్టి తితిక్ష అంటే ఏమిటి? ఏ రకమైనటువంటి దుఃఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వాటిని తప్పించుకోవాలని వాటి కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా, వాటిని గురించినటువంటి చింత లేకుండా,
ఓర్చుకొని ఉండటం ఏదైతే ఉందో దాన్నే తితిక్ష అని అంటారు. కాబట్టి తితిక్ష అంటే ఇది డెఫినేషన్. మానవుడిగా జన్మించినటువంటి వాడు తన పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకోవాలి. అందుకే ఈ మానవ జన్మ వచ్చింది. దానికోసం ఎంతటి త్యాగమైనా సరే చేయాలి. మోక్షం కోసం చేసేటువంటి సాధనల్లో ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు ఎదురవుతాయి, ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. నిజంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఆటంకాలు వస్తాయి. కాకపోతే ప్రయత్నాన్ని ఆపకుండా ఎవరైతే ముందుకు పోతున్నారో ఆటంకాలు కూడా వాటంతరవే తొలగిపోతాయి. ఇది యథార్థం. అయితే ఈ మోక్షం కోసం చేసేటువంటి సాధనల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ప్రారంధవశాత్తు ఎన్ని రకాలైనటువంటి దుఃఖాలు వచ్చినా వాటి నుండి తప్పించుకోవాలనేటువంటి కోరిక ఏమాత్రం లేకుండా, మనస్సులో ఏమాత్రం ఆ దుఃఖాలకి బాధపడకుండా, చింతపడకుండా, సహనంతో ఓర్పుతో దాన్ని అనుభవించడమే తితిక్ష అన్నారు. అయితే తితిక్ష అనేటువంటి దాన్ని, తితిక్ష అంటే ఓర్పు కదా, దీన్ని కొంతమంది తప్పుడప్పుడు అర్థంలో తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. దాని కారణంగా పాపం అనవసరంగా వాళ్ళు లేనిపోని శరీరానికి బాధలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ నిజమైనటువంటి తితిక్ష ఏమిటి అనంటే, ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం కోసం ఎంత కష్టాన్నైనా సరే అనుభవిస్తారు. స్వాతంత్రోద్యమంలో చాలామందికి, మీలో చిన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి చాలామందికి తెలియదు, పెద్దవాళ్ళకి మాత్రం కొంతమందికి ఆ రోజుల్లో జరిగినటువంటి విషయం ఏదైనా తెలిసి ఉంటే, ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళో తెలిసిన, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలనేటువంటి ఆలోచనతో సహాయ నిరాకరణ చేసేవాళ్ళు. దాన్ని సహాయ నిరాకరణోద్యమం అన్నారు, ఉప్పు సత్యాగ్రహం అన్నారు, ఇంకా రకరకాల సత్యాగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. ఇవి చేసేటప్పుడు ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా తప్పించుకొని పరిగెత్తరు, వాళ్ళ యొక్క లాఠీ దెబ్బలు తింటారు. వాళ్ళ లాఠీ దెబ్బలు తినడానికి వాళ్ళు వచ్చి కొట్టక్కర్లా, వీళ్ళే పోయి దెబ్బలు తింటారు. ఏమిటిది? వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు, వాళ్ళు కొడుతుంటారు, ఒక్కోళ్ళు వస్తుంటారు, ఆ వంగి దెబ్బలు తింటుంటారు, తిరిగిపోతూ ఉంటుంటారు. అలా అందరూ తితిక్ష జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఒక లక్ష్యం ఉంది. ఏమైనా సరే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, దానికోసం మనం ఎంత బాధపడ్డా పర్వాలేదు అనేటువంటి భావనతో ఆ దెబ్బలను వాళ్ళు కావాలని తినేవాళ్ళు, కావాలని జైలుకి వెళ్ళేవాళ్ళు, కావాలని జైలు జీవితాన్ని గడిపేవాళ్ళు. ఇదంతా కూడా స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి విషయం. అలాగే అనేక మంది విప్లవకారులైనటువంటి వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో విప్లవకారులైనటువంటి వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టేసి, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసి, ఆత్మీయుల్ని వదిలిపెట్టేసి ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి, ఏ అరణ్యాలకు వెళ్ళి ఎక్కడో ఉండి వాళ్ళ యొక్క కార్యక్రమాలను జరుపుతూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళకి మాత్రం తల్లి తండ్రి ఇల్లు వాకిలి హాయిగా ఉండాలని లేదా? కానీ అక్కడ తిండి ఉండదు, తిప్పలు ఉండదు, ఏ దొరికితే అది తినాలి, అలా తింటూ ఉండాలి. వాళ్ళు ఏదో ఆ కార్యక్రమాన్ని, ఆ విప్లవ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉంటారు. దాంట్లో చిక్కితే కాల్చి పారేస్తారు, లేదంటే ఒక్కో సందర్భంలో కోర్టులో కనుక ప్రవేశపెడితే ఉరిశిక్షలు వేస్తారు. అలాగనే భగత్ సింగ్ మొదలైనటువంటి వాళ్ళకి ఉరిశిక్షలు. వాళ్ళే ఆ తాడును తగిలించుకొని ఉరికి పడిపోయారు. ఎందుకని? ఇదంతా కూడా నా జీవితం ప్రధానం కాదు, నా ప్రాణం ముఖ్యం కాదు, ఈ దేశానికి స్వాతంత్రం ముఖ్యం అనేటువంటి భావనతో అలా ఉన్నటువంటి. అలాగే సుభాష్ చంద్రబోస్, ఆయన ఈ దేశాన్నే వదిలిపెట్టాడు. జైల్లో నుంచి తప్పించుకొని దేశాన్ని వదిలిపెట్టి జర్మనీ వెళ్ళి అక్కడ ఆ ప్రభుత్వాధినేతలతోటి, ఆ హిట్లర్ ముస్సోలిని వాళ్ళతోటి కలిసి భారతదేశం మీద యుద్ధం ప్రకటించి బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టాలి, మేము బయట నుంచి తరుగుతాం, మీరు లోపల నుంచి తరవండి అని ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సంస్థను స్థాపించి
ఎంతోమంది ఆ భారతీయులైనటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా సైన్యంగా తయారు చేసి ఆ విప్లవాన్ని సాగించడం జరిగింది. ఇదంతా కూడా దేనికి, ఈ ఉద్యమం అంతా దేనికనంటే ఒకే ఒక్క ఉన్నతమైనటువంటి లక్ష్యం, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అని. దేశమాత దాస్య శృంఖలాలను విడగొట్టాలి అనేటువంటి మహాయజ్ఞంలో తాము కూడా సమిధలు కావాలనేటువంటి భావనతోటి ఆ త్యాగమూర్తులైనటువంటి వాళ్ళు ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి ఇల్లు దాటి బయటికి రాకుండా ఉండేటువంటి స్త్రీలు, ఈ రోజుల్లో కనుకైతే స్త్రీలు బయటకు వస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఇల్లు దాటి బయటకు వచ్చేవాళ్ళు కాదు. భర్తకి ఎదురు పడటం కూడా తప్పు ఆ రోజుల్లో. ఎందుకంటే తల్లి తండ్రి వాళ్ళందరూ ఉన్నప్పుడు భర్తకి ఎదురు పడకూడదు, వాళ్ళకి చాటుగా ఉండాలి. అలాంటి రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళు జైలుకి వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్నో రకాలైనటువంటి వేదనల్ని అనుభవించాల్సిన అవసరం ఏమిటి వాళ్ళకి? వాళ్ళేం డబ్బు లేనటువంటి వాళ్ళు కాదు, ఉన్నటువంటి డబ్బును కూడా ఖర్చు పెట్టుకున్నారు. భాగ్యవంతులైనటువంటి వాళ్ళు పేదరికంలోకి వచ్చారు. అలాగే విదేశీ వస్తు బహిష్కరణ ఇదొక ఉద్యమం. ఆ విదేశీ వస్తు బహిష్కరణ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని బజార్లోకి తీసుకొచ్చి దాని మీద నిప్పేస్తారు, తగలబెట్టేస్తారు. వాళ్ళ ఇంట్లో వస్తువులు వాళ్ళు తీసుకొచ్చుకొని తగలబెడతారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం! స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి విషయాలన్నీ కనుక తెలిస్తే ఒళ్ళు పులకరించిపోతుంది మనకి. ఆనాడు ఏ రకంగా త్యాగానికి, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారో, ఆస్తుల త్యాగానికి సిద్ధపడ్డారో మనం కనుక ఒకసారి కనుక ఆలోచించినట్లయితే కళ్ళు చెవరిస్తాయి అన్నమాట. మరి అదే ఈనాడు ఏ రకంగా మారిపోయిందో మనకు తెలుసు. టంగుటూరి ప్రకాశం పంతులు ఎంతో సంపద ఉన్నటువంటి వాడి, ఓ పెద్ద బారిస్టర్. అటువంటి ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే స్నేహితులంతా వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్తుంటే అందరినీ ఒరే అంటాడు ఆయన. అదో స్వతంత్రం అన్నమాట. ఎవరినైనా సరే ఆయన ఎదురుగా పోటీ చేసినటువంటి వాడిని కూడా ఒరే అనే పిలుస్తారు. వాళ్ళు కూడా అట్లా పిలిపించుకోవడానికి ఆనందిస్తారు. ఒరే ఏదైనా క్యారేజ్ ఏమన్నా పంపిస్తానికి వీలవుతారు, అటు భోజనానికి పోయేస్తామండి అని వాళ్ళు లేస్తే క్యారేజ్ ఏమన్నా పంపించడానికి వీలవుతారు అంటే తినడానికి లేదు. ఆ రకమైనటువంటి పరిస్థితి. ఇదంతా దేనికి చెప్పుకుంటున్నామంటే తితిక్ష అనేటువంటి, నిజమైనటువంటి తితిక్ష అని అంటే ఇది భగవంతుడి కోసం కాదు, కానీ దేశమాత దాస్య శృంఖలాన్ని ఖండించడం కోసం చేసినటువంటి పని. అందుకని ఇది తితిక్షకి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. అదే మనం భగవంతుడి కోసం, భగవంతుడిని అందుకోవడం కోసం, భగవంతుడితో ఐక్యత కోసం, మోక్షం కోసం మనం కనుక ఈ లోకంలో ఉన్నటువంటి దేన్నైనా సరే, ఏ కష్టాన్నైనా, ఏ దుఃఖాన్నైనా, ఏ బాధనైనా, దేన్నైనా మనం భరించాము అని అంటే దాన్ని తితిక్ష అని అంటారు. అంటే ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం మనం చేసేటువంటి త్యాగం, మనం పడేటువంటి కష్టం, ఈ కష్టాన్ని కూడా సంతోషంతో అనుభవించడం ఏదైతే ఉందో దాన్ని తితిక్ష అంటారు. ఈ లోకంలో కొంతమంది బాగా సంపాదించాలనుకున్నప్పుడు రాత్రి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఇది కూడా తితిక్ష అండి అంటే దాన్ని మాత్రం మనం ఏం తితిక్ష నక్కర్లా. అయితే ఈ లౌకికమైనటువంటి విషయాల కోసం, తన యొక్క సుఖం కోసం, తన స్వార్థం కోసం, తాను భాగ్యవంతుడు కావడం కోసం ఏదో కష్టపడితే అది ఎవరికో ఏదో త్యాగం చేసినట్టు మాత్రం కాదు. కానీ ఆత్మానుభూతిని పొందడం కోసమని, మోక్షాన్ని పొందడం కోసమని తాను చేసేటువంటి సాధనలో ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలను ఎంతో సహనంతో, ఆనందంతో అనుభవించాలి అని ఎంత దేనికైనా సరే సిద్ధం కావాలి అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో అది తితిక్ష, అది ఓర్పు. అయితే తితిక్ష పేరుతో ఇందా చెప్పుకున్నాం, చాలామంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక తెలివి తక్కువతనంగా మనస్సుని, శరీరాన్ని కష్టపెట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు నిజంగా నేను భగవంతుడిని అందుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను సర్వసంగ పరిత్యాగిని అని అనుకొని ఆయన ఇల్లు వాకిలి వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్తాడు. ఒంటి మీద గుడ్డగూడ లేకుండా ఉంటాడు, గోచిగుడ్డ పెట్టుకొని ఉంటాడు, లేకపోతే గోచిగుడ్డ కూడా లేకుండా ఉంటాడు. ఇంకా పైగా నాకు గొప్ప తితిక్ష, ఓర్పు, సహనం ఉంది అని రుజువు చేసుకోవడం కోసం ముళ్ళ మీద కూర్చుంటాడు. చలికాలంలో ఐసు ముక్క మీద కూర్చుంటాడు. ఎండాకాలంలో పంచాగ్ని మధ్యలో, పంచాగ్ని అంటే 5 చోట నిప్పు పెట్టి
మంట పెట్టుకొని దాని మధ్యలో నిలబడతాడు. ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేస్తాడు. బొట్టవేల మీద నిలబడి 2 చేతులు పైకెత్తి తపస్సు చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా పిచ్చి బాగా ముదిరినటువంటి వాళ్ళు ఎవరి చేతనున్న 2 కాళ్ళు చెట్టుకు గట్టేయించుకుంటారు, తల్ల కిందలుగా ఏలాడతారు. ఇవన్నీ కూడా దేనికంటే నేను బాగా తితిక్ష కలిగినటువంటి వాడిని, భగవంతుడి కోసం నేను ఇదంతా భరిస్తున్నాను. భగవంతుడు అడిగాడని నీ అన్ని అరే ఇలా చేసుకోమని చెప్పి భగవంతుడు ఏమని అడిగాడా? అందుకని అలా చేసేటువంటి వాళ్ళందరూ మూర్ఖులు. వాళ్ళు నిజంగా గొప్ప తపశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు మాత్రం కాదు. వీళ్ళందరినీ కూడా భగవాన్ విమర్శించాడు భగవద్గీతలో మనకి 17వ అధ్యాయంలో. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వాళ్ళ శరీరాన్ని బాధ పెట్టేటువంటి వాళ్ళు, వాళ్ళ శరీరాన్ని మాత్రమే కాదు ఆ శరీరం లోపల నన్ను కూడా బాధ పెట్టినటువంటి వాళ్ళు అని భగవానుడే స్వయంగా చెప్తాడు. అందువల్ల ఇది తితిక్ష కాదు. తితిక్ష అంటే కావాలని కష్టాలు తెచ్చుకోవటం కాదు, వచ్చినటువంటి కష్టాలను ఓర్చుకోవటం తితిక్ష. ఎండాకాలం వచ్చినప్పుడు ఆ సహజంగా ఎండాకాలంలో ఒక రకమైనటువంటి బాధ కలుగుద్ది శరీరానికి, దాన్ని ఓర్చుకోవాలి. అంతేగాని మనమే ఎండాకాలం లాగా సృష్టించుకొని మంటలు పెట్టుకొని ఇదిగోనండి నేను నిన్ను ఓర్చుకున్నాను అంటే అది తితిక్షగా. అందుకని ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు, ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ యొక్క శరీరం రాటుదేలుతుంది, వాళ్ళ యొక్క మనస్సు రాటుదేలి దుర్మార్గాలకి తయారైపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అంతేకాదు మనం వినాయకుడిని చేయకపోతే, అయ్యగారిని చేయకపోతే పోతే అయిందని అన్నట్టుగా అదిగో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఆ భగవంతుడి కోసం చేసేటువంటి పని చివరికి సమాజం మీద ఒక ద్వేషబుద్ధి కలిగేటట్టుగా తయారవుతుంది. వీళ్ళు ఇహానికి పరానికి రెంటికి చెడ్డటువంటి వాళ్ళు అవుతారు. జీవన్ముక్తులు కావాలి అని ప్రయత్నం చేసి జీవన్ముక్తులు అవుతారు. జీవన్ముక్తుడు అంటే బ్రతికుండగానే ముక్తుడు, జీవన్ముక్తుడు అంటే బతికున్నా చచ్చినటువంటి సమానం. అందుకని అలాంటి పనులు కూడా ఎవరు చేయకూడదు. తితిక్ష అంటే మనం నేర్చుకున్నామండి, వేర్చుకున్నామని చెప్పారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకోమన్నారు కాబట్టి ఆ కష్టాలన్నీ కూడా నేను ఇదిగో ఇట్ట ఓర్చుకుంటున్నానని ఎవరికో చూపించడానికో దేనికో అవి చేయకూడదు. నువ్వు చేసేటువంటి పనుల్లో సాధనల్లో ఆటంకాలు వస్తే దాన్ని ఎదిరించు. మీరు శాస్త్ర శ్రవణం చేయాలంటే ప్రతిరోజు ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలని అనుకున్నప్పుడు మీకు ఏదైనా ఆటంకం వస్తుంది, దాన్ని ఎదిరించండి. అంతేగాని మీరు నలుగురిని పిలిచి ఇంట్లోకి ఖచ్చితంగా 7 పోవాల్సి వచ్చినప్పుడు నలుగురిని పిలిచి మీరు వాళ్ళందరూ కనుక మీతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను ముందుగానే చెప్పి వాళ్ళతో మాట్లాడతా కాదు నేను వెళ్ళాలి అని అప్పుడు వెళ్తే అదేం కాదు. అందుకని అది ఎట్లా ఉంటుందనంటే కావాలని చేసినటువంటి పనిగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మనకి ఆటంకాలు కనుక వస్తే ఆ ఆటంకాలను ఎదిరించాలి. మనకి కష్టాలు కనుక వస్తే ఆ కష్టాలను సహించాలి. ఆ దుఃఖం వస్తే దుఃఖాన్ని సహించాలి. ఎండ వస్తే ఎండని సహించాలి. వేడైతే వేడిని సహించాలి. చలి అయితే చలిని సహించాలి. ఎప్పుడు ఈ సహించడం ఊరికి పని బాటలేక సహించడం కాదు. భగవంతుడి కోసం నువ్వు చేసేటువంటి పనుల్లో ఇవి కనుక ఆటంకం అయితే నువ్వు ధ్యానం చేయడానికి కూర్చున్నావు, అప్పుడేదో నీకు ఆటంకం కలిగింది, దాన్ని ఓర్చుకో. అంతే తప్ప నేను అన్ని విషయాల్లో బాగా ఓర్చుకుంటున్నానని నేను రుజువు చేసుకోవడం కోసం ఓర్చుకోవటం కాదు. అందుకని దీన్ని తితిక్ష అని అంటే ఇది అని తెలియజేశారు. ఇక 2 ఉన్నాయి, శ్రద్ధ, సమాధానం. ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటివే. వాటిని మనం రేపు చెప్పుకుందాం.